హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి. సో లాస్ట్ వీడియోలో మనం రౌట్ టేబుల్స్ కోసం చూసాము. రౌట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎలా ప్రొవైడ్ చేయాలని. సో లాస్ట్ వీడియోలో మనం చూస్తే ఇప్పుడు యా ఇది ప్రైవేట్ ఇన్స్టెన్స్ అండి. ప్రైవేట్ ఇన్స్టెన్స్లో మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ అప్గ్రేడ్ చేయాలన్నా, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా మనం చేయలేకపోతున్నాం. బికాస్ మనం చూస్తే ఈ డయాగ్రామ్లో ఈ ఈసీ2 మెషిన్ అనేది అంటే ప్రైవేట్ మెషిన్ అనేది మన యొక్క రౌట్ టేబుల్ అసైన్ చేసాం అన్నమాట. దీనికి ఇంటర్నెట్ గేట్వే లేదు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అచీవ్ చేస్తుంది ఏంటంటే ఈ ప్యాకేజెస్ అంటే ఈ అప్లికేషన్స్ అన్ని డౌన్లోడ్ అవ్వాలి. అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టెన్సెస్ నుంచి అప్లికేషన్స్ అనేది మనకి డౌన్లోడబుల్ అవ్వాలి. సో ఇది క్రియేట్ చేయడానికి కాన్సెప్ట్స్ ఏంటి అంటే నాట్ గేట్వేస్ అని ఉంటాయండి. ఓకే, సో నాట్ ఇన్స్టెన్సెస్ అన్ని ఉంటాయి, అట్ ద సేమ్ టైం నాట్ గేట్వేస్ అని ఉంటాయి. ఓకే, ఈ రెండు చూద్దాం క్లియర్గా ఏంటో. ఓకే, సో నాట్ ఇన్స్టెన్సెస్ అంటే జస్ట్ ఇది ఒక ఇన్స్టెన్స్ అండి. కాకపోతే దీనికి నాట్ గేట్వే అంటే మనకు పబ్లిక్ ఇంటర్నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి క్యాపబిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. కాకపోతే ఇది సింగిల్ ఇన్స్టెన్స్ మాత్రమే. ఓకే, మన రియల్ టైంలో వచ్చేసరికి నాట్ ఇన్స్టెన్స్ అనేది చాలా రేర్గా వాడడం చెప్పాలంటే. బట్ ఇనిషియల్గా అమెజాన్ వచ్చేసరికి నాట్ ఇన్స్టెన్స్ ఒకటే ఆప్షన్ అనమాట. తర్వాత నాట్ గేట్వే అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు వాళ్ళు. నాట్ గేట్వే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా నాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారనుకోండి, ఇది ఒక ఇన్స్టెన్స్ మాత్రమే, అంటే ఒక ఈసీ2 మెషిన్ లాంటిది. డ్యూ టు సమ్ రీజన్ ఇది ఫెయిల్ అయిపోయినా ఆర్ఎల్స్ మీ నాట్ ఇన్స్టెన్స్ కింద ఒక 10, 20, 30 మెషిన్స్ ఉన్నాయనుకోండి, ఎవ్రీ మెషిన్ ట్రైంగ్ టు డౌన్లోడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ ఒకేసారి చేస్తే ఈ మెషిన్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇన్స్టెన్స్ అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడు మీకు పబ్లిక్ ఇంటర్నెట్కి వెళ్ళే క్యాపబిలిటీస్ అనేది పోతాయి. అలాంటప్పుడు నాట్ గేట్వేస్ వాడుకోవడం అనేది ఎప్పుడు సజెస్టబుల్. కాకపోతే మనకి యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ రెండు క్రియేట్ చేయడం తెలియాలి కాబట్టి రెండు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, సో లెట్ మీ గో టు మై మెషిన్. ఈసీ2 మెషిన్స్ క్రియేట్ చేస్తాను కదా, లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తాను నేను హియర్. ఇక మీ కమ్యూనిటీ ఏఎంఎస్ అని ఉంటాయండి, ఇందులోకి వెళ్ళి మీ నాట్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఫస్ట్ వస్తుంది అమెజాన్ నాట్ది. ఇది ఈబిఎస్ వాల్యూమ్ సంబంధించిందండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. మిగతా అవన్నీ సేమే, ఆ స్టెప్ మాత్రం మర్చిపోకండి. కమ్యూనిటీ ఏఎంఎస్లోకి వెళ్ళి కాన్ఫిగర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. నాట్ ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ క్రియేట్ అవ్వాలంటే, అందరు చేసే మిస్టేక్ ఎప్పుడు అందరు తీసుకెళ్ళి దీన్ని ప్రైవేట్లో పెడతారండి. కాకపోతే నాట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు ప్రైవేట్లో ఉండదు, పబ్లిక్ సబ్నెట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది నాట్ అనేది. ఓకే, అది నాట్ ఇన్స్టెన్స్ అవ్వనండి, నాట్ గేట్వే అవ్వనండి, ఈ నాట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఈసీ2 మెషిన్ వచ్చి ఈ నాట్ గేట్వేకి అసోసియేట్ చేస్తాం అన్నమాట. సో ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి పబ్లిక్ క్లౌడ్కి వెళ్తుంది, పబ్లిక్ క్లౌడ్ నుంచి ఇంటర్నెట్ గేట్వే డౌన్లోడ్ చేసుకుంటుంది. దీని ద్వారా ఈ ఈసీ2 మెషిన్కి మనం పబ్లిక్ వెళ్ళి దానికి కావాల్సిన ప్యాకేజెస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేసుకున్న క్యాపబిలిటీస్ అని మనం ప్రొవైడ్ చేస్తాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ నాట్ గేట్వే తీసుకొచ్చి ప్రైవేట్లో పెడతారండి, అప్పుడు ఎటువంటి విధంగా మీకు వర్కౌట్ అవ్వదు. సో నాట్ ఇన్స్టెన్స్ ఆర్ నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. ఓకే, సో ఇది అచీవ్ చేద్దాం. సో మనం ఏంటి, నెట్వర్క్ మనం కొత్తగా క్రియేట్ చేసిన విపిసి సబ్నెట్ ఏం చేద్దాం అంటే పబ్లిక్ సబ్నెట్లో పెడదాం. ఓకేనా, సో నెక్స్ట్ స్టోరేజ్ యాడ్ ట్యాగ్స్, దీనికి ఏం పేరు పెడదాం అంటే నాట్ ఇన్స్టెన్స్ అని పెడదాం, నాట్ ఇన్స్టెన్స్ అని. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఇందాక మనం క్రియేట్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్ సరిపోతుంది. రివ్యూ అండ్ లాంచ్ మెషిన్, మై న్యూ కే పేర్, లాంచ్ ఇన్స్టెన్స్. ఒక ఫస్ట్ మనం చేస్తుంది నాట్ ఇన్స్టెన్సెస్ ద్వారా ఎలా చేయాలి అని, దీని తర్వాత నాట్ గేట్వే చూద్దాం. ఓకే, సో రిఫ్రెష్. సో నాట్ ఇన్స్టెన్స్కి మీరు ఇంకొక స్టెప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లెట్ మీ స్టార్ట్ దిస్. ఇది కూడా జస్ట్ ఇన్స్టెన్స్ అండి, కాకపోతే దీనికి కావాల్సిన ఏఎంఐ ఏమైతుందో అది నాట్ ఇన్స్టెన్స్ యొక్క ఏఎంఐ తీసుకున్నాం మనం. ఓకే, సో మన దగ్గర పబ్లిక్ మెషిన్ ఉంది, ప్రైవేట్ మెషిన్, నాట్ ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ నాట్ ఇన్స్టెన్స్ మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యాక్షన్స్లోకి వెళ్ళి నెట్వర్కింగ్లో దీనికి చేంజ్ సోర్స్ డెస్టినేషన్ చెక్ అని ఉంటుందండి, దీన్ని డిజేబుల్ చేయండి. ఓకే, ఇది మ్యాండేటరీ చేయాలండి, ఎందుకంటే ఈ నాట్ గేట్వే ఇప్పుడు నాట్ ఇన్స్టెన్స్ ఏమైతే ఉందో ఇది మనకి గేట్వేలో యూజ్ అవుతుంది. ఇప్పుడు అంటే పబ్లిక్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని క్యాపబిలిటీస్ అని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఈ స్టెప్ అనేది మర్చిపోకుండా చేయండి. ఓకే, నెట్వర్క్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ డెస్టినేషన్ సోర్స్. ఓకే, సో ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ రౌట్ టేబుల్లో దీనికి అటాచ్ చేయాలి కదా ఇది, ఒక ఈసీ2 మెషిన్ని. ఇప్పుడు ఏం చేస్తాం అంటే రౌట్ టేబుల్స్కి వెళ్ళండి, మన పబ్లిక్ డిఫాల్ట్ రౌట్ టేబుల్ ఉంది కదా, దీని ఏం చేస్తామంటే రౌట్స్కి వచ్చేసరికి ప్రజెంట్ ఓన్లీ విత్ ఇన్ ద విపిసి మాత్రమే ఉంది. దీన్ని తీసుకెళ్ళి వరల్డ్ వైడ్కి అటాచ్ చేస్తాం అన్నమాట. o.o.o.o/o.
ఓకే. ఇందాక మనం పబ్లిక్ సబ్నెట్ చూస్తే ఏం చేసాం, ఈ టార్గెట్ అనేది ఇంటర్నెట్ గేట్వే ప్రొవైడ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్స్టెన్స్కి ఇస్తాం, ఇన్స్టెన్స్లో నాట్ ఇన్స్టెన్స్కి ఇస్తాం. ఓకేనా, సేవ్ రౌట్స్ అంటే ఈ మెషిన్స్ ఏమైతే ఉన్నాయో దీనికి కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, క్లోజ్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతున్న ప్యాకేజెస్ అనేది సేమ్ ప్రైవేట్ మెషిన్ నుంచి. ఇందాక ఇది డౌన్లోడ్ అవ్వలేదు, ఎందుకంటే ఇందాక దీనికి కనెక్షన్ లేదు. ఈసీ2 మెషిన్ అనేది ఇక్కడ ప్రైవేట్ లో మాత్రం ఉంది, పబ్లిక్ లేదు కనెక్టివిటీ. సో ఇప్పుడు ఏం చేసాం, నాట్ గేట్వే నాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఆ నాట్ ఇన్స్టెన్స్ ద్వారా ఇప్పుడు ఏమవుతుంది, ప్యాకేజ్ అని ఇలా వచ్చి దీని పబ్లిక్ రోడ్కి వెళ్ళి వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, అందుకు నాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తే ప్యాకేజెస్ అనేవి డౌన్లోడ్ అవుతాయి, మీకు కావాల్సిన అప్లికేషన్స్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఓన్లీ ఏమవుతుంది, ఈ ఇన్స్టెన్స్ వెళ్ళి పబ్లిక్లోకి మాట్లాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది, మీరు బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి పనికిరాదండి. ఓన్లీ మీ EC2 మెషిన్ దానికి కావాల్సిన ప్యాకేజెస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అప్గ్రేడ్స్ కానీ చేసుకోవడానికి మాత్రమే ఈ నాట్ ఇన్స్టెన్స్ యూస్ఫుల్ అవుతుంది. 1 వే కమ్యూనికేషన్ మాత్రమే, 2 వే జరగదు, అంటే బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి అవ్వదు. ఓకేనా, సో ఎంత బాగా చూసారా, మనం ఇప్పుడు ఎంత నీట్గా అచీవ్ చేసాం. అంటే దీనికి కావాల్సిన ప్యాకేజెస్ అని డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నాట్ ఇన్స్టెన్స్ వరకు క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్స్టెన్స్లో డ్యూ టు సమ్ రీజన్ ఇది టర్మినేట్ అయిపోయింది అనుకోండి. ఓకే, అంటే మీ మెషిన్ ఈ నాట్ గేట్వే యొక్క నాట్ ఇన్స్టెన్స్ కింద 10-20 మెషిన్స్ ఉన్నాయి, అన్ని మెషిన్స్ ఒకేసారి ట్రై చేస్తున్నాయి. అప్పుడు ఈ నాట్ ఇన్స్టెన్స్ ఏమైతే మనం 1 GB మెషిన్తో క్రియేట్ చేసామో అది సరిపోలేదు అనుకోండి కెపాసిటీ, అప్పుడు అనేది డ్యూ టు సమ్ రీజన్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, అంటే టర్మినేట్ అయిపోయింది అనుకోండి, మనం టర్మినేట్ చేస్తున్నాం ఫెయిల్ ఓవర్ క్రియేట్ చేయాలి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు చూసి షట్టింగ్ డౌన్ అవుతుంది, అంటే మెషిన్ అనేది స్టాప్ అయిపోతుంది, కొద్దిసేపటికి టర్మినేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు రౌట్ టేబుల్స్ వస్తే ఇది మన ప్రైవేట్ రౌట్ కదా. ఓకే, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ హియర్. రిఫ్రెష్, షట్టింగ్ డౌన్. సో అందుకే జనరల్గా ఎక్కువ మనం నాట్ గేట్వేస్ వాడతామండి, ఇలాంటి సినారీస్ వస్తాయి కాబట్టి. ఆ నాట్ ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయిపోతే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, సో అది పోతే పరిస్థితి ఏంటి, అలాంటప్పుడు మనం నాట్ గేట్వేస్ వాడతామట ఎక్కువ. సో టర్మినేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు వచ్చి మీరు చూసారనుకోండి, మీ డిఫాల్ట్ ప్రైవేట్ రౌట్ టేబుల్లో ఈ రౌట్స్ ఇందాక దాకా ఇది యాక్టివ్లో ఉంది, ఇప్పుడు చూస్తే బ్లాక్ హోల్ అని వచ్చింది. అంటే ఏంటి, ఇది ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు దీనికి, ఈ నాట్ ఇన్స్టెన్స్ పోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, బ్లాక్ హోల్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఎలాంటి కేసెస్ మనం ఏం చేస్తాం, నాట్ గేట్వేస్ క్రియేట్ చేస్తాం. నాట్ గేట్వే కూడా సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇన్స్టెన్స్ లెవెల్లో ఇన్స్టెన్స్ లా క్రియేట్ చేయండి దాన్ని ఈ VPC సెక్షన్ లో ఉంటుంది అన్నమాట, నాట్ గేట్వేస్ అని. ఓకే, క్రియేట్ నాట్ గేట్వే. ఏ సబ్నెట్ లో పెట్టాలి దీన్ని, మన ట్రైనింగ్ VPCలోనూ పబ్లిక్ సబ్నెట్ లో పెడతాం. ఓకే, దీనికి ఒక IP అలొకేట్ చేయాలండి, పబ్లిక్ IP అని, ఎలాస్టిక్ IPs అంటాం. ఓకే, అది మీరు ఆల్రెడీ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా అలొకేట్ చేయండి ఒకటి. ఇది ఒక IP అలొకేట్ అయింది. ఓకే, క్రియేట్ నాట్ గేట్వే, క్లోజ్. ఓకే, ఇది పెండింగ్ ఉందని ఒక 5 minutes పడుతుంది ఈ నాట్ గేట్వే అనేది స్టేటస్ అని అవైలబుల్ రావడానికి. సో ఇది వచ్చాక మళ్ళీ ఏమవుతుంది, సేమ్ ఇందాట్లాగే ఈ ప్యాకేజెస్ అన్ని మళ్ళీ ఇంటర్నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాయి. ఓకేనా, కాకపోతే మనం ఎప్పుడైనా మీ ఇంటర్వ్యూస్ కానీ అడిగినప్పుడు ఏం చెప్తారంటే, నాట్ గేట్వేస్ ద్వారా ఈ ప్రైవేట్ ఇన్స్టెన్సెస్ లోపల ఉన్న మెషిన్స్కి పబ్లిక్లోకి వెళ్ళి దానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకునే కెపాసిటీ నాట్ గేట్వే ద్వారా ప్రొవైడ్ చేస్తాం చెప్పండి. నాట్ ఇన్స్టెన్స్ కి నాట్ గేట్వే డిఫరెన్స్ అడిగితే కూడా సేమ్ మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, అది ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది, ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది, అది హై అవైలబిలిటీ ఉండదు. నాట్ గేట్వేస్ అనేది హై అవైలబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాట్ ఇన్స్టెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉందని, వెరీ లాంగ్ బ్యాక్ నుంచి ఉంది, బట్ అప్పటికి నాట్ గేట్వే లేదు కాబట్టి మనం వాడేవాళ్ళం. బట్ వన్స్ నాట్ గేట్వే అనేది AWS క్రియేట్ చేసిన తర్వాత పీపుల్ ఆర్ యూజింగ్ నాట్ గేట్వేస్ ఓన్లీ. ఇప్పుడు మీరు అప్డేట్ చేశారనుకోండి, నో ప్యాకేజెస్ ఫర్ డౌన్లోడ్, ఇన్స్టాల్ ట్రీ డౌన్లోడింగ్ ప్యాకేజెస్ ఇలా చూసారా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి ఒకసారి దీని మళ్ళలాగా, ఇది ఎప్పుడైతే యాక్టివ్కి వెళ్తుంది దానికి కావాల్సిన తెచ్చుకుంటుంది. ఇది ఒక 5 minutes పడుతుందండి, 5 to 10 minutes ఒకసారి లేట్ అవుతుంది నాట్ గేట్వే క్రియేట్ అవడానికి. బట్ సేమ్ అండి, నాట్ ఇన్స్టెన్స్ ఏమైతే అవుట్పుట్ వచ్చిందో నాట్ గేట్వే కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఎటువంటి విధంగా మారదు. సో ఈ వీడియో వరకు మనం ఏం చేసాము, VPC క్రియేట్ చేయడం చూసాము, సబ్నెట్స్ క్రియేట్ చేయడం చూసాము, ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ చేసాం చూసాం, రౌట్ టేబుల్స్ చూసాం, అట్ ద సేమ్ టైం నాట్ ఇన్స్టెన్సెస్ నాట్ గేట్వేస్ కూడా చూసాం క్లియర్గా. ఓకేనా, సో ఇదన్నీ వన్ బై వన్ వస్తానండి స్టెప్ అనేది. ఒకవేళ మీరు కానీ ఈ వీడియోకి వస్తే ప్రీవియస్ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామని.
ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఎం అప్డేట్ జస్ట్ ప్యాకేజ్ తెచ్చుకుంటుందా లేదా అంతే, అంతకుమించి ఏం కాదు. ఆర్ఎల్స్ ఒకసారి ఎం ఇన్స్టాల్ httpt-y. వన్ సెకండ్, ఎందుకు రావట్లేదు? మన ఇప్పుడు దాకా రౌట్ టేబుల్స్లో ఈ డిఫాల్ట్ ఏదైతే రౌట్ టేబుల్ ఉందో దీన్ని ఎక్కడికో వదిలేసాం, బ్లాక్ హోల్లోనే వదిలేసాం. అంటే ఇది ఎక్కడికి ఎదుగుతుంది, ఇప్పుడు ఎక్కడికో ఎదుగుతుంది అనమాట. ఈ ఇన్స్టెన్స్ లేదు ఇప్పుడు మనం. సో దీన్ని ఏం చేయాలి మనం, ఈ డిలీట్ చేసేసి కొత్తగా యాడ్ చేయాలి రౌట్ని. o.o.o.o/o. ఇప్పుడు దీని టార్గెట్ ఏం ఇవ్వాలి, మనం నాట్ గేట్వే ఇవ్వాలి. ఓకే, నాట్ గేట్వే యొక్క ఇది మన నాట్ గేట్వే. ఓకే, సేవ్ రౌట్. ఇప్పుడు మాత్రం అవుతుంది. ఇందాక దాకా మనం ఏం చేసాం చూసి, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది మొత్తం, ఇన్స్టాలింగ్ అన్ని ప్యాకేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందాక ఇన్స్టాల్ ఏం చేసారు, ఇప్పుడు అంతా ఎందుకు ఇందాక ప్రీవియస్గా అవ్వలేదంటే, మనం బై డిఫాల్ట్గా నాట్ ఇన్స్టెన్స్ ఉంది కదా ముందు క్రియేట్ చేసాం, ఆ నాట్ ఇన్స్టెన్స్ వదిలేసాం. ఇక్కడ స్టేటస్ బ్లాక్ హోల్లో ఉంది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేసి కొత్తగా క్రియేట్ చేసి నాట్ గేట్వేకి ఇక్కడ అటాచ్ చేసాం అనమాట. అందుకు యాక్టివ్లో ఉంది కాబట్టి ప్యాకేజెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూసుకోండి, ఈ మిస్టేక్ మీరు చేస్తే మళ్ళీ ఒకసారి. ఓకేనా? సో అది. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నా. నాట్ ఇన్స్టెన్సెస్ నాట్ గేట్ ఎందుకు వాడతాం, ఎలా వాడతాం, దాన్ని ఎలా మౌంట్ చేయాలి, సారీ ఎలా సబ్నెట్ అసోసియేట్ చేయాలి అని చెప్పి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.